నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతానికి వార్తల్లో ఉన్న వాళ్ళు లేడీ అఘోరి గారు. ఏందో ఆమె రోజుకొక ట్విస్ట్ తో బయటకు వస్తున్నారు. మొన్న ఏదో అఘోరి అన్నారు, ఇప్పుడేమో శ్రీవర్షిని తల్లి కూతుళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూస్తుంటుంటే తేడాగా ఉంది అంటున్నారు. తల్లి ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళేమో గొడవ పెట్టి శ్రీవర్షిని గారిని తెచ్చేశారు. ఆమె కొంచెం మెంటల్ గా ఇబ్బంది పడుతుంది అన్నారు. చూసారా, రోజుకొక కథ. సరే, ఇంకెన్ని ట్విస్ట్లో. కరెక్ట్. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. అంటే నేను చాలా న్యూస్లు చూశాను, యాక్చువల్గా చాలా మంది రాసిన వెబ్సైట్స్లో, పేపర్స్లో చూశాను. లేడీ అఘోరి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది లేదు. ఇక్కడ లేడీ అఘోరి తీసుకొచ్చాడు. లేడీ అఘోరి వర్షిని వదిలేశాడు. లేడీ అఘోరి ఆత్మహత్యయత్నం చేశాడు. లేడీ అఘోరి క్షుద్ర పూజలు చేసింది అంటే స్త్రీలింగం కాదు. ఓకే, ఈవెన్ దో ద జెండర్ షీ చేంజ్డ్, ఇట్ ఈస్ నాట్. వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళు రాసిన దాంట్లో తప్పే లేదు, వాళ్ళు నిజమే రాశారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదో రాస్తున్నారు, అఘోరి వచ్చాడు అని. మేబీ అది మిస్టేక్ అయి ఉండొచ్చేమో. మీరు నేను దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నా. ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్. ఈ అఘోరి ఎవరైతే ఈ పర్సన్ తన జెండర్ని చేంజ్ చేసుకున్న తర్వాత, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు డాక్యుమెంటరీ ఆఫ్ అఘోరాస్ అని చెప్పి ఆర్ నాగసాధుస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లోను హాట్స్టార్లో ఉంటాయి డాక్యుమెంటరీస్. వాళ్ళు మన భాష, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 30 ఏళ్ళ వచ్చిన తర్వాత నేను సన్యాసంలో కలిసిపోయా. ఓకే, అక్కడ ఒక 100 మంది ఈ సన్యాసులతో తిరిగి వాళ్ళు తినేదే తింటూ అఘోరీలు నాగసాధువుల మీద నాకు ఆశ ఎక్కువైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నా. ఆ మంత్రాలు, ఆ పూజలు, వాళ్ళు ఏదైతే మాంస భిక్ష అండ్ 2 రకాల భిక్షలు ఉంటాయి వాళ్ళకి, ఆ భిక్షలను నేను ఒకసారి అవపోసన చేసుకున్న తర్వాత నాకు నా భాష మర్చిపోతాను. నా భాష రాదు. నేను ఏ భాషలో మాట్లాడతానంటే అఘోరాలకు సంబంధించిన భాష. దేవుడితో నేను ఎలా స్పందిస్తాను, సైగలతో స్పందిస్తారు వాళ్ళు. మీరు గమనించండి డాక్యుమెంటరీస్ చూస్తే. నాగసాధువులు వాళ్ళు మాట్లాడరు. నాగసాధువులు మొన్న కుంభమేళాకు వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు. దాంట్లో ఒరిజినల్ నాగసాధువులు ఎవరు అంటే ఫస్ట్ 3 రోజులు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయారు, అక్కడ ఉండలేదు. ఓకే, మిగతాలందరూ కూడా గెటప్లు వేసుకొని వాళ్ళ బతుకు తెరువు కోసము ఏదో 4 డబ్బులు సంపాదించుకునే సన్యాసులే. నిజమైన నాగసాధువులు హిమాలయాల్లో ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనకు భయం వేస్తుంది కదండి. వాళ్ళ ఒంటి నుంచి స్మెల్ వస్తుంది. వాళ్ళు జనావాసాల్లో రారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు. కాశీలో కూడా నేను ఈ క్వశ్చన్ చెప్పాలి, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాశీలో కూడా మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. 24 గంటలు శవదహనం జరుగుతూనే ఉంటుంది. శవాలను దహనం చేస్తూనే ఉంటారు 24 గంటలు. రోజుకి కొన్ని వందల శవాలు దహనం చేస్తారు. అంత వస్తూనే ఉంటాయి. మనుషులది నేను చెప్పేది, జంతువులవి కాదు. మనుషుల శవదహనమే 24 గంటలు కట్ట కాలుతూనే ఉంటుంది. అది అంటే ఎందుకు అంతమందిని అక్కడ అది అంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో మనకు తెలియదు. సెకండ్ థింగ్, చాలా మంది వేరే ఊళ్ళలో చనిపోయినా కూడా కాశీలోనే మాకు ఆ పుణ్యం కావాలి. ఎందుకంటే అది శివుడు నివసించే శ్మశానం. శివుడు తిరుగుతాడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అదే. మణికర్ణిక ఘాట్లో 24 గంటలు శవదహనం జరిగేటప్పుడు అర్ధరాత్రి బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 1.5 గంట ముందు, సూర్యోదయం 6 గంటలకు అవుతే 4:30కు వస్తుంది, 5:30కి అయితే 3:30 నుంచి 4:30 టైంని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో మోక్షం కలిగించడానికి అక్కడ కట్టెల్లో కాలిపోతున్న శవాలలో నుంచి ఒక పర్సన్ ఆత్మని శివుడు వచ్చి తీసుకుపోతాడు. అది తీసుకుపోయేటప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ ఒక 50-60 మంది నాగసాధులు అఘోరీలు వచ్చేసి ఆ బూడిద ఉంటుంది కదండి కిందంతా, ఆ బూడిదనంతా ఇలా 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 అంటుంటే దాంట్లో నుంచి ఆ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కళ్ళు మూసి కళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళు ఉండరు అక్కడ. సీరియస్లీ, యూ పీపుల్ హ్యాస్ టేకెన్ ద వీడియోస్ అండ్ అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్స్. ఎవరైనా చూడండి, బ్రహ్మముహూర్తంలో మోక్షం ఎలా కలిగిస్తారని యూట్యూబ్లో ఉంటుంది. అది చాలామంది నమ్ముతారు, చాలామంది అది నమ్మడం కోసమైనా కూడా వీడియోలు చేసి ఉంటారు. కొంతమందికి ఇది అతిశయోక్తి అయి ఉండొచ్చు, కొంతమందికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు, మీరు చూడొచ్చు. అలాంటి అఘోరీలు
మనుషులతో మధ్య ఎందుకు వస్తారు? ఎందుకంటే వాళ్ళు దైవంతో మాట్లాడతారు, దేవుడికి దగ్గరగా ఉంటారు, దేవుడికి అనుసంధానంతో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ మనోనేత్రం అనేది ఉంటుంది. మనోనేత్రం అంటే ఏంటంటే ఆ పూజలన్నీ తీసుకున్నాక ఆ మనోనేత్రం నుంచి వాళ్ళకి ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలిసిపోతుంది. అందుకని రారు, వాళ్ళకి జనవాసానికి దూరంగా ఉంటారు. ఈమె 4 నెలల క్రితం ఫస్ట్ ప్లాన్ వేసుకుంది. ఇంకోటి, ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉందండి, 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు ఆ మేడంకి. ఆ 5 లక్షల సబ్స్క్రైబర్లో ఆమెకి సరిగ్గా డబ్బులు రాకపోతుంది. ఆ వీడియోలు అక్కడక్కడ తీసేదన్నమాట, ఫోన్లో ఇలా పెట్టుకొని వీడియోలు తీసుకుంటూ రీల్స్ అప్లోడ్ చేసేది ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను షార్ట్స్. అది వర్కౌట్ కాల. ఏదో చెయ్యాలి నేను, సరే పద మన తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు కదా, తెలుగు వాళ్ళు ఇలాంటివి నమ్ముతారు. తెలుగు వాళ్ళకి మనం భయపెడదాం. ఎలా భయపెడదాం? నగ్నంగా ఒక మనిషి రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరైనా భయపడరు. ఓకే, అలా భయపెట్టడం స్టార్ట్ చేసింది. వచ్చింది, నగ్నంగా కూర్చుంది. ఎవరో చూసేవాళ్ళు అక్కడ ఒక మనిషి వింతగా కూర్చుంది, మాకు భయం వేస్తుందండి అని చెప్పంగానే మనందరం మీడియా వాళ్ళు మైకులు పెట్టుకొని వెళ్ళి ఆ ముందు పెట్టేశాం. ఆమె నేను అఘోరి, నేను ఇట్లా అని చెప్పి తల ఇట్లు ఊపేసింది, నేను పూజలు చేస్తా, నా కారు అదుగో ఇది అదుగో అని ఇన్ని మాట్లాడింది. తీరా చూస్తే ఆమె ఒక చెట్టు కింద ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ చెట్టు వెనకాల ఒక షెడ్ ఉంటుంది, షెడ్ లాగా. అది లగ్జరీ బాత్రూమ్, అఘోరికి లగ్జరీ బాత్రూమ్. ఓకే, దాని తర్వాత మిగతా స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఆమె ఎట్లా మాట్లాడింది, ఏం చేసింది, ఆమె కార్ గిఫ్ట్ వచ్చిందని దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. రీసెంట్గా మంగళగిరి గుంటూరు నుంచి ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళింది, శ్రీవర్షిని, బీటెక్ చదువుతున్న అమ్మాయిని. అసలు ఆ అమ్మాయి పాపం అసలు ఎందుకు అట్లా, అంటే వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి కాస్త మైండ్ సరిగ్గా లేదు అంటున్నారు కాబట్టి నిజంగానే అలాంటిది ఏదన్నా ఎవరికి మైండ్ సరిగ్గా లేదు? శ్రీవర్షిని గారికి అలానే కదా తీసుకొచ్చారు. ఓకే వినండి, వర్షినికి ఒక బ్రదర్ ఉన్నాడు విష్ణు అని. మంగళగిరిలో విష్ణు మీద కన్నేసింది ఈ అఘోరి. విష్ణుని పెళ్లి చేసుకుంది. నిజం. విష్ణు ఎలా చేసుకున్నాడు పెళ్లి? లేడీగా ఉన్నప్పుడు అఘోరీగా చేసుకోవాలా? మీకు అర్థం కాలేదా ఇంకా మ్యాటరు? సరే, ఇంకొక సింపుల్ లాజిక్. ఆమెకి ఇక్కడ దాకా జుట్టు నిందా? యాక్చువల్ గా అఘోరి అబ్బాయి, ట్రాన్స్జెండర్, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. ఆ తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకుంది విష్ణుని. విష్ణు ట్రాన్స్జెండర్ ఎందుకు చేసుకున్నాడు పెళ్లి? చాలా మంది చేసుకోవట్లేదండి ట్రాన్స్జెండర్స్ ని మ్యారేజెస్, దట్ ఈస్ దేర్ పర్సనల్. చేసుకున్న తర్వాత ఈమె మళ్ళీ వాడి నుంచి వదిలి ఏదో గొడవలో వెళ్ళిపోయాక మళ్ళీ వాడి మీద కన్ను పడింది, వాడిని చూసింది. గుంటూరులో మంగళగిరిలో మన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం కలవడానికి వెళ్తున్నాను నేను అని చెప్పిన టైంలో మళ్ళీ వాడి కంట, ఆ అఘోరి కంట విష్ణు పడ్డాడు. పడంగానే వర్షిని ఎత్తుకొని వచ్చేస్తే వాడు వస్తాడు నా దగ్గరికి. వర్షినికి తెలియదు ఆ విషయం? అందరికీ అన్నీ తెలుసు. మరి ఇంకెందుకు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి ఆమెను ఏదో ఒకటి అరెస్ట్ చేస్తే ఇంకొకరు మాలాగా ఇబ్బంది పడరు అని డిసైడ్ చేసుకున్నారు. దట్ ఇస్ సింపుల్ లైన్. కానీ పాపం కదా పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్ల అండి. గుజరాత్ లో కొడుకు ట్రాన్స్జెండర్ ని చేసుకున్నారంటే కాస్త ఇబ్బందికరమైన అంశం. వాళ్ళ పర్సనల్ మన వాళ్ళని తప్పు పట్టడాలు, జడ్జిమెంట్ ఇవ్వడాలు కాదు. కానీ తప్పు తెలుసుకున్నాడు అతను, తప్పు తెలుసుకొని వదిలేశాడు. అయినా సరే పేరెంట్స్ కి ఇప్పుడేమో పాప విషయంలో ఇలా ఇబ్బంది పడుతుంది. ఆ పాప ఏమో మా అమ్మ నాన్న నాకు మత్తుమంది ఇచ్చారు, మత్తుమంది వచ్చి తీసుకొచ్చారని రాత్రి ఏడుస్తూ మాట్లాడుతోంది. పెట్రోల్ బంక్ లో పడుకుందంటండి ఆ పాప. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి తల్లి తండ్రి ఆ పాపని. పెట్రోల్ బంక్ లో పడుకుంటే, అది కూడా ఒక స్లీవ్లెస్ బ్లాక్ కలర్ ఒక వెస్ట్ అండ్ ఒక నైట్ ప్యాంట్, లేడీస్ వేసుకునే నైట్ ప్యాంట్ వేసుకుని పెట్రోల్ బంక్లో ఉంటే పోలీసులు లాక్కొని ఈడ్చుకొని వచ్చి హోటల్లో పెట్టి ఇంకా తీసుకురాలేదు. ఈ రోజుకి వచ్చేసి ఉంటారు వాళ్ళు. నేను నైట్ కూడా అమ్మాయి హోటల్ రూమ్లో నుంచే వీడియో RTV అనే ఛానల్కి ఏదో ఇచ్చింది ఆ అమ్మాయి. బేసికల్గా ఇచ్చినప్పుడు అమ్మాయి ఏడుస్తోంది నైట్ అంతా. నన్ను ఇట్లా బంధించారు అని చెప్తే వాళ్ళ అన్న వచ్చి నిజం చెప్పాడు, ఇది స్టోరీ, ఇది అని చెప్పి. ఇవన్నీ జరుగుతున్న పోలీసులు లగోరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరగబోతుంది.